ఇప్పుడు మరికొందరు భక్తుల గురించి చెప్పుకుందాం. బాబ్రే. ఈయన బాబాను ఓరిమి విశ్వాసాలతో సేవించిన వారిలో దామోదర్ ఘనశ్యామ్ బాబ్రే ఒకరు. ఇతడు ఠానే జిల్లాలోని చించని అనే గ్రామానికి చెందినవారు కనుక ఇతనిని అందరూ అన్నా చించనీకర్ అనేవారు. ఇతని భార్య లక్ష్మీబాయి చాలా సంవత్సరాలు షిరిడీలో ఉండి బాబాను హృదయపూర్వకంగా సేవించారు. ఈ దంపతులకు చాలా కాలం సంతతి కలగలేదు. ఒకసారి ఈ దంపతులు బాబాకు సేవ చేస్తుండగా శ్యామ కాకా దీక్షితులు కూడా మసీదులో ఉన్నారు. బాబాతో శ్యామ, దేవ, ఏమిటి మీ లీల? భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఎంతో దూరం నుండి మీ వద్దకు వస్తుంటే వారందరి కోరికలు తీరుస్తున్నారు. కానీ ఈ అన్న లక్ష్మీబాయి మిమ్మల్ని ఎంత కాలంగా సేవిస్తున్నా మీరు వీళ్ళకు సంతానం ప్రసాదించరేమిటి అన్నాడు. బాబా చిన్నగా నవ్వి, శ్యామ, నీవు చిన్నవాడివి, నీకేమీ తెలియదు. ఎవరైనా మనస్ఫూర్తిగా ఏదైనా కోరితే నన్ను ప్రసాదించకపోవడం ఎప్పుడైనా జరిగిందా? ఈ దంపతులు నన్నేమీ కోరలేదు. కావాలంటే వారిని అడుగు. వారికి నిజంగా బిడ్డ కావాలంటే ఇస్తాను అని ఎలాగైనా ఇతని వంశం మాత్రం ఒక్క తరం మాత్రమే కొనసాగుతుంది కనుక ఇతని పేరు చిరస్మరణీయం చేయాలనుకున్నాను అన్నారు. బాబా మాటలో అర్థం ఏమో ఎవరికి అప్పుడు తెలియలేదు. అన్నా చించనీకర్ వయసు 50 సంవత్సరాలు దాటింది. ఆ కాలంలో అతనికి కొన్ని పొలాలకు సంబంధించిన వ్యాజ్యం ఒకటి దహను కోర్టులో నడుస్తూ ఉంది. అప్పుడప్పుడు బాబాను అతను దాని గురించి అడుగుతుండేవాడు. గాని అతడు ఎప్పుడు అడిగినా బాబా అల్లా అర్జా కరేగా అని మాత్రమే సమాధానం ఇచ్చేవారు. ఇలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. అన్నా తరపున ఈ కేసులో అచ్యుత్ నారాయణ్ ఖేర్ అనే న్యాయవాది కోర్టులో వాదిస్తున్నాడు. ఒకసారి ఆ కేసు నడుస్తుండగా అన్నా చించనీకర్ను వేధించడానికి అతడి కేసు ఓడిపోయిందని గిట్టున వారెవరో అతనికి తెలిపారు. ఆ జాబు చూడగానే అతడు కాకా దీక్షిత్ వద్దకు వెళ్ళాడు. ఆ ఇద్దరూ పట్టణ బాధతో ఆ విషయం బాబాను అడగాలని వెళ్లారు. వాళ్ళ మసీదులో ప్రవేశిస్తూ ఉండగానే బాబా వారి కేసు చూచి, ఈ ముసలాడికి నా మీద నమ్మకం లేదు. ఈ ఉత్తరం చింపి అవతల పారేయండి అన్నారు. కొద్ది నెలల తర్వాత అతని కేసు నెగ్గినట్లు అతనికి 1800 రూపాయల కోర్టు ఖర్చులు చెల్లించాలని కోర్టులో డిగ్రీ అయినట్లు తన లాయర్ వద్ద నుండి చించనీకర్కు జాబు వచ్చింది. వెంటనే అతడు కాకా దీక్షితుకు తెలిపి అతన్ని తీసుకుని మసీదుకు వచ్చాడు. అతడేమీ మాట్లాడకముందే బాబా అతన్ని చూస్తూనే, నీకెప్పటికైనా విశ్వాసం కుదిరిందా అన్నారు. అప్పుడు చించనీకరు ఆ జాబు బాబా పాదాల వద్ద ఉంచి, బాబా ఇదంతా మీదే, నాకేమీ వద్దు అన్నాడు. బాబా, ఈ ధనం నేనేం చేసుకుంటాను? నాకేదైనా పెద్ద కుటుంబం ఉన్నదా ఏమి? మీరే తీసుకోండి అన్నారు. దాని విషయమే కొంతసేపు మాట్లాడుకున్నాక ఆ డబ్బుతో రోజు విడిచి రోజు బాబా నిద్రించే చావడికి మరమ్మతులు చేయించి పునరుద్ధరించవచ్చునని కాకా దీక్షిత్ ఆలోచించాడు మరియు సూచించాడు. తర్వాత అన్నా చించనీకరు అలానే చేశాడు. చివరకు ఈ చించనీకర్ దంపతులు తమ యావదాస్తిని షిరిడి సాయి సంస్థానానికి వీలునామా ద్వారా దారాదత్తం చేశారు. అంతేకాక బూటీ నిర్మించిన సమాధి మందిరానికి ఎదుట సభా మండపం నిర్మించడానికి ఖర్చయిన 65,000లో ఎక్కువ భాగం అన్నా చించనీకర్ ట్రస్ట్ మరియు రస్నీ ట్రస్టులే చెల్లించాయి. ఈ చావుడిలో డిసెంబర్ 10, 1909 నుండి భక్తులు బాబాను శాస్త్రోక్తంగా పూజించడం, ఆయనకు హారతివ్వడము ప్రారంభించారు. ఇక సంబారి అనే భక్త శిఖామణి గురించి మనం చెప్పుకుందాం. విల్లేపర్లకు చెందిన సంబారే బాబా గురించిన తన స్మృతులు ఇలా రాశాడు. బాబా చిలిం త్రాగుతూ తమ దగ్గరున్న వారికి కూడా ఇస్తూ ఉండేవారు. నాకు బీడీ తాగే అలవాటున్నది. ఒకసారి వారందరి నుండి దూరంగా కూర్చున్న నాకు కూడా చిలిం త్రాగాలి అని అనిపించింది. వెంటనే బాబా, ఎందుకంత దూరంగా కూర్చున్నావు? దగ్గరకు రా, పొగ త్రాగు అని నన్ను పిలిచి చిలిం ఇచ్చారు. నేను కూడా పొగ త్రాగాను. ఆయన నా కోరిక తెలుసుకొని దయతో చిలిం ప్రసాదించినందుకు సంతోషించాను. నాకు తాగుడు అలవాటు ఉండేది. ఫిబ్రవరి 1, 1917న బాబా నాకు కల్లో కనిపించి, అబ్బాయి, నీవేం చేస్తున్నావు అని మందలించారు. నేను తాగుడు మానుకుంటానని మాట ఇచ్చి మరో రోజు నుండే మానేశాను. బాబా మహాసమాధికి కొద్ది ముందు మేము వారి దగ్గర సెలవు కోరినప్పుడు రానున్న ఘట్టాన్ని సూచించేలా బాబా, మీరు బొంబాయి నుండి వస్తున్నారు. నా మాటలు మీరు, మీ విన్నపాలు నేను కూడా ఎల్లకాలం వింటూనే ఉండాలి. సరే, మీరు వెళ్ళండి. రేపు మధ్యాహ్నానికి
మీరు ఇల్లు చేరుతారు అన్నారు. మేము రాత్రి కోపర్గాం మీదుగా వెళ్లి మరుసటి ఉదయం 8 గంటలకు ఇల్లు చేరాలని అనుకున్నాం. మా రైలుకు ఇంజన్ చెడిపోయి రైలు 4 గంటలు ఆలస్యమైంది. మేము బొంబాయి చేరేసరికి ఖచ్చితంగా 12 గంటలయింది. బాబా చెప్పిందే జరిగింది. కొద్ది రోజుల్లో బాబా మాకు సెలవివ్వడానికి ఎందుకు తటపటాయించారో మాకప్పుడు అర్థమైంది. సుమారు 14 సంవత్సరాల ముందు ఒకరోజు బాబా నా కలలో కనిపించి, అబ్బాయి, నేను నీ గురువునని చెప్పుకుంటున్నావు. నేను నీకేమైనా ఉపదేశం ఇచ్చానా అన్నారు. అప్పుడు నన్ను చేతులు కడుక్కోమని చెప్పి ఒక మరాఠీ శ్లోకం చెప్పి దాన్ని జపించమన్నారు. నాకు అదే ఉపదేశం. నేను కల్లో దాన్ని చక్కగా వల్లించాను, కానీ మెలకువ వచ్చేసరికి ఆ శ్లోకం గుర్తు లేదు. నాకు 55 సంవత్సరాలు నిండగానే మా కంపెనీ నిబంధనల ప్రకారం నేను ఉద్యోగం విరమించాలి. నాకు అప్పుడు ఒక కల వచ్చింది. మా కంపెనీ డైరెక్టర్ గారు కలలోకొచ్చి, నేను ఉద్యోగ విరమణ గురించి ఆలోచించనక్కర్లేదన్నాడు. ఎన్నడూ నన్నెవరూ ఉద్యోగ విరమణ చేయమని చెప్పనే లేదు. నాకెంతో బరువైన బాధ్యతలున్నాయి. నా వ్యవహారాలన్నీ బాబాగారే చూసుకుంటున్నారు. నేను దేనికోసమూ ప్రార్థించను. నాకేది అవసరమో బాబాకు తెలుసు. నాకు అవసరమైనది ప్రసాదించడం వారి వంతు. వారి సంకల్పానుసారం మనకు తగినది వారిని చేయనివ్వడం మనకు సంతోషము. పార్సీ మతస్థుడు. బొంబాయిలో ఒక ఆఫీసులో పనిచేసిన ఒక గుమస్తా పార్సీ మతస్థుడు. ఆయన గురించి చెప్పుకుందాం. ఆయన ఇలా రాశాడు. మా అన్నగారికి పిచ్చెక్కి వైద్యులు కూడా నయం చేయలేకపోయారు. అది సాయిబాబా అనుగ్రహంతో తగ్గిపోతుందని ఎవరో చెప్పడంతో అతన్ని తీసుకొని 1913లో మొదటిసారి షిరిడీ వచ్చాను. తర్వాత అతన్ని షిరిడీలోని అమిదాస్ మెహతా అనే భక్తుని వద్ద ఉంచి నెలకు 30 రూపాయలు పంపించాను. కొద్ది మాసాల పాటు బాబా ఆచరణకు హాజరై వారి ఆశీర్వాదం ఊది తీర్థం తీసుకోవడంతో ఏ మందులు చేయకుండానే అతని వ్యాధి తగ్గడం ఆశ్చర్యం. నా 12వ ఏట నేను రోజు బాబా పటానికి నమస్కరించుకునేవాణ్ణి. ఆయన తరచుగా నాకు స్వప్నంలో దర్శనమిస్తూ ఉండేవారు. ఆయన ఎప్పుడు కనిపించినా నాకు రానున్న కష్టమేదో ఆయన తొలగించినట్లు తర్వాత తెలుస్తూ ఉండేది. బాబాతో నాకు గల అనుభవాలు ఎంతో మధురమైనవి. వారి సన్నిధికి వెళ్ళగానే అన్ని సమస్యలు మర్చిపోయేవాణ్ణి. ఎట్టి బాధ, ఆందోళన, చింత, భయము ఉండేవి కావు. నా మనసు నుండి అన్ని తుడిచిపెట్టుకొని పోయి వారి సన్నిధిలో ఆనందంగా గడిచిపోయేది. ఇదన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పటికి కూడా ఆయన కళ్ళలోకొస్తే అట్టి అనుభవమే కలుగుతుంది. ఆయన ఎంతో దయామయుడు. ఆయనకు సర్వమూ తెలుసు. వారిని దర్శించే నాటికి 1913లో నేనెంతో పేదవాడిని. కేవలం నెలకు 60 రూపాయల జీతంపై పనిచేస్తూ ఉండేవాడిని. ఆయన నన్ను కూడా దక్షిణ కొడుతుండేవారు. అప్పుడప్పుడు ఆయన నా జేబులో ఉన్నదంతా తీసివేసుకునేవారు. ఒకసారి నా వద్ద 8 రూపాయలు మాత్రమే ఉంటే ఆయన దక్షిణగా అంతా తీసివేసుకున్నారు. నా దగ్గరున్న చివరి పైసా వరకు ఆయన తీసివేసుకున్నాక నాకేమీ బాధ లేదని విన్నవించాను. అటు తర్వాత ఆయన నన్ను దక్షిణ అడగడం మానివేశారు. నా వద్ద ఉన్నదంతా ఆయనకి ఇచ్చివేయడం వలన నాకెన్నడూ ఎట్టి బాధ కలగలేదు. మనకు ప్రసాదించడం ద్వారానే కాక మన నుండి తీసుకునడం ద్వారా కూడా వారు మనల్ని అనుగ్రహిస్తారు. ఇక రాజ్ బల్లి మహమ్మద్ అనే భక్తుడి గురించి తెలుసుకుందాం. బాంద్రాకు చెందిన రాజ్ బల్లి మహమ్మద్ ఇలా రాశాడు. నేను నాసిక్లో పనిచేస్తూ ఉండగా ఒకసారి నా వృత్తికి సంబంధించిన సరుకు రావడం ఆలస్యమైతే ఆ సమయంలో నేను సాయిని దర్శించి ఆయనకు ఒక కొబ్బరికాయ, కలకండ సమర్పించాను. ఆయన నన్ను దక్షిణ అడగనూ లేదు, నేను సమర్పించనూ లేదు. నేను మరుసటి ఉదయమే లేక అటు తర్వాత ఉదయమో తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాను. అప్పుడు బాబా, అతడిప్పుడే నీ సరుకు అందించడానికి సిద్ధంగా లేడు అన్నారు. నాసిక్లో సమయం వృధా చేయడం ఇష్టం లేక నేను మరో 3 రోజులు బాబా సన్నిధిలోనే ఉన్నాను. నాకు కావాల్సింది తీవ్రమైన భక్తే. నా చివరి శ్వాస సంపూర్ణమైన విశ్వాసంతో విడిచి సద్గతి పొందడమే. నేను మనసులో వారిని అదే కోరుకున్నాను. ఆయన నా తలపై చేపెట్టి ఆశీర్వదించారు. ఆ క్షణం నుండే వారి ఆశీర్వచనం ఫలించసాగింది. నా భక్తి స్థిరంగా వృద్ధి చెందుతోంది. వారిపైన పైన నాకు గల విశ్వాసం నాకెంతో మేలు చేసింది. కానీ నిస్సందేహంగా ఎంతో శక్తివంతులైన మహాత్ములు. ఇస్లాం ప్రకారం మహాత్ములు చనిపోరు. ఒక స్థితి నుండి మరొక స్థితికి వెడతారు. నేను నాగపూర్కు చెందిన తాజుద్దీన్ బాబా, పూణేకు చెందిన బాబాజాన్ వంటి సజీవులైన మహాత్ములందరినో దర్శించాను. నాకెన్నో అనుభవాలు కలిగాయి. మనకై మనం 100 సార్లు ప్రార్థించడం కంటే మహాత్ముల సన్నిధికి ఒక్కసారి వెళ్ళడం మేలు అన్న లోకోక్తిని నేను దృఢంగా నమ్మి ఆచరిస్తున్నాను.
ఓం సాయిరామ్. ఇప్పుడు బోడస్ అనే భక్త శిఖామణి గురించి తెలుసుకుందాం. ప్రఖ్యాత మహారాష్ట్ర నటుడు గణపతిరావు బోడస్ మొదట నాస్తికుడే. సాధువుల చుట్టూ తిరిగే వారిని ఎగతాళి చేస్తూ ఉండేవాడు. అతడు సాయిని దర్శిస్తే అతడి అభిప్రాయం మారగలదని మిత్రులు చెప్పారు. అతడు ఆఫీసు పని మీద అహ్మద్ నగర్ వచ్చినప్పుడు షిరిడి వచ్చాడు. అక్కడికి రాగానే ఏమనుకున్నాడో గాని ఒక కొబ్బరికాయ, కొద్ది పొగాకు కొని సాయిని దర్శించి సమర్పించుకున్నాడు. ఆ పొగాకులో అతన్నే చిలుం సిద్ధం చేయమని చెప్పి బాబా అతన్ని దక్షిణ కోరారు. అతడు ₹1 సమర్పించి వారి వర్చస్సుకు జగతుడై ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా నీవు మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళు అని ప్రేమగా చెప్పి మరుక్షణమే ఆయన ఉగ్రులై వెధవల్లారా, మీరిలా పోట్లాడుకు చస్తే బాబా మీకేం చేస్తాడు అన్నారు. అంతకు 2 రోజుల ముందు సాటి ఉద్యోగి అయిన జోగులేకర్తో తాను పోట్లాడినందుకు బాబా అలా అన్నారని తెలిసి బోడస్ ఆశ్చర్యపోయాడు. తర్వాత అతడు భోజనానికి వెళ్ళినప్పుడు ఒక భక్తుడు సాయి దక్షిణ కోరినప్పుడు మన వద్ద ఉన్నదంతా సమర్పించడం ఎంతో అదృష్టమని చెప్పాడు. మరలా షిరిడి వచ్చినప్పుడు అలానే చేద్దాం అనుకున్నాడు బోడస్. అతడు బాబా వద్ద సెలవు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన బాబా బాలనాయి అనే మంగళ చేత క్షయకర్మ చేయించుకుంటూ ఉన్నారు. అతన్ని చూస్తూనే వెళ్తున్నావా అన్నారు. లేదు, మీ అనుమతి కోరడానికి వచ్చాను అన్నాడు బోడస్. అతడంత సూక్ష్మ బుద్ధి. వెంటనే సాయి అతన్ని దక్షిణ కోరారు. అతడు సంతోషంగా తమ వద్దనున్నదంతా సమర్పించాడు. బాబా అతని నుదుట ఊది పెట్టి అతని తల మీద చేయి పెట్టి నీవు హృదయపూర్వకంగా నీ వద్దనున్నదంతా ఇచ్చావు కనుక భగవంతుడు నీకు సర్వము సమృద్ధిగా ప్రసాదిస్తాడు అని ఆశీర్వదించారు. సాయిని దర్శించాక ఇంకే మహాత్ముని దర్శించనక్కర్లేదని బోడస్ నిశ్చయించుకున్నాడు. కొద్ది కాలంలో అతడు ఎంతో సంపన్నుడయ్యాడు. ఇక బాలాబావు అనే భక్త శిఖామణి గురించి తెలుసుకుందాం. అంబేలీకి చెందిన బాలాబాబు మొదట కళ్యాణ్లో దాస్గఢ్ మహారాజు కీర్తనల వలన బాబా గురించి విన్నాడు. తర్వాత బాంద్రాకు చెందిన అమీర్ శేఖర్ కూడా బాబా గురించి ఎంతో గొప్పగా చెప్పి అతన్ని బాబా దర్శనం చేసుకోమన్నాడు. అప్పుడు అతడు శ్రీకృష్ణ పాటలతో కలిసి 1908లో షిరిడి వెళ్ళాడు. అది తన అనుభవాలు ఇలా చెప్పాడు. అప్పట్లో సాటేవాడ ఒక్కటే షిరిడిలో ఉన్న వసతి గృహం. కానీ మేము గణపతి ఆలయంలో బస చేశాము. ఆ రోజు బొంబాయి నుండి జనం ఎవ్వరూ రాలేదు గాని ఆ గ్రామానికి చెందిన వారు, పరిసరాల వారు ఎంతో మంది వచ్చారు. నేను మొదట అక్కలకోట వెళ్ళదలిచాను కానీ ఆ దారిలోనే షిరిడి ఉన్నదని, దాన్ని దర్శించుకున్నాక అక్కలకోట వెళ్ళవచ్చునని అమీర్ శేఖర్ చెప్పాడు. కనుక నేను కేవలం బాబా దర్శనం మాత్రం చేసుకొని అక్కలకోటకు బయలుదేరి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ మేము బాబాను దర్శించగానే ఆయన నేను అక్కలకోట వెళ్ళి తీరాలి అన్నారు. నా మనోభావాన్ని గుర్తించగల వారి శక్తి చూచి ఆశ్చర్యపోయి ఆ రోజంతా వారి సన్నిధిలోనే గడపాలని నిశ్చయించుకున్నాము. ఒక మహాత్ముల సన్నిధిలోనే ఉన్న సంతోషం పొందాలన్నదే నేను కోరింది. ఆ మరురోజు వారి అనుమతితో అక్కలకోట వెళ్ళాను. వారి చేత ఆకర్షించబడ్డాను కనుక అటు తరువాత దీపావళికి మరలా షిరిడి వెళ్ళాను. ఆ సమయంలో బాబా సన్నిధిలో బొంబాయి నుండి వచ్చిన జనం ఉన్నారు. నా వెంట 5-6 వచ్చారు. వారు సాయంత్రం 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు బాబాతోనే మసీదులోనే ఉన్నాక నాకు ఉపదేశం ఇచ్చి నన్ను శిష్యునిగా చేసుకోమని వారిని అడిగాను. బాబా మనకు గురూపదేశం పొంది తీరాలన్న నియమం ఏదీ లేదు. అంతా మనలోనే ఉన్నది. నీవెలాంటిది నాటుతావో అలాంటిదే పొందుతావు. ఏమిస్తావో అదే నీకు లభిస్తుంది. అంతా నీలోనే ఉన్నది. అంతరవాణి చెప్పినట్లు విని అది ఆదేశించినట్లు నడుచుకో. మనను మనమే చూచుకోవాలి. అదే గురువు అన్నారు అని బాబాను ఉపదేశం కోరినప్పుడు ఇప్పుడు కూడా రత్నగిరిలో నాకు మా సాంప్రదాయ గురువు ఉన్నారు. బాబాపై విశ్వాసం పెరిగిన కొద్దీ నేను పండరీపురం, అక్కలకోట వెళ్ళడం తగ్గించాను. నేను స్థానిక పాఠశాలలో అసిస్టెంట్ మాస్టర్గా పనిచేస్తూనే స్టాంపులు కూడా అమ్మేవాణ్ణి. నేను షిరిడి వెళ్ళడం వలన నా స్కూల్ పని దెబ్బతింటూ ఉండేది. నా సెలవులు అయిపోయాక కూడా బాబా నన్ను షిరిడిలోనే నిలిపివేస్తూ ఉండేవారు. నా స్కూల్ అధికారులు నేను ఆ సమయంలో ఎక్కడున్నానో విచారించి నన్ను ఎగతాళి చేస్తూ ఉండేవారు. నేను స్కూల్ పనో లేక షిరిడి పనో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వచ్చేది. నేను స్కూల్ పన్నే విడిచిపెట్టాను. కొంతకాలం స్టాంపులే అమ్ముతూ ఉండి తర్వాత ఆ వృత్తి మా అబ్బాయికి ఇచ్చాను. నాకప్పుడు నెలకు ₹20 లేక ₹25 వచ్చేవి.
నేను ఉద్యోగం విడిచిపెట్టేటప్పటికి నాకు 32 సంవత్సరాలు. అయినా విశ్వాసం వహించి ప్రతి శ్రీరామనవమికి షిరిడీ వెళ్తున్నాను. తర్వాత ఒకప్పుడు మా పొరుగురులో భయంకరమైన దోపిడీ జరిగింది. దొంగల చేతిలో తీవ్రంగా గాయపడిన ఆ ఇంటి వారిని ఆసుపత్రిలో చూచాను కూడా. మా కుటుంబాన్ని అట్టి ఆపద నుండి రక్షించమని బాబాను ప్రార్థించాను. నాటి రాత్రి బాబా నా కలలో కనబడి తాము 10 మంది పటాలను తీసుకుని వచ్చామని, నేను భయపడనవసరం లేదని చెప్పారు. అదే సమయంలో కొందరు చాకలి వాళ్ళు తాము మామూలుగా గొడ్డలు ఉతుకునే చోటుకు తమను రైల్వే శాఖాధికారులు రానివ్వడం లేదని చెప్పి మా స్థలంలో గుడిసెలు వేసుకోమని కోరారు. నేను వెంటనే ఒప్పుకున్నాను. నాకు నెలకు 200 రూపాయలు అద్దె లభించడమే కాక వారి తోడు కూడా లభించింది. అప్పుడున్న మా బావిలో నీరు వాళ్లకు చాలకపోయేసరికి బాబాతో సంప్రదించి కొత్త బావి తవ్వించాను. అందులో నీళ్లు పుష్కలంగా పడ్డాయి. తర్వాత స్వయంగా నేను షిరిడీ వెళ్లి బాబా అనుమతి పొంది ఇల్లు కట్టనారంభించాను. అప్పుడు నా వద్ద 5 గదులు కట్టడానికి మాత్రమే డబ్బున్నది. కానీ బాబా నేల మీద 25 గీతలు గీసి గదికో రూపాయి చొప్పున 25 రూపాయలు ఇవ్వు అన్నారు. నేను పని ప్రారంభించాక క్రమంగా 1920 నాటికి 25 గదులు కట్టుకోగలిగాను. ఇమాంబాయ్ చోటే ఖాన్ అనే భక్తుని గురించి తెలుసుకుందాం. ఇమాంబాయ్ చోటే ఖాన్ ఔరంగాబాద్ జిల్లాలోని వాజాపూర్లో నివసిస్తూ ఉండేవాడు. అతడు పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ అవకాశం ఉన్నప్పుడు ఫకీర్ దర్వేష్ షా అనే ముస్లిం మహాత్ముని దర్శిస్తుండేవాడు. ఒకప్పుడు అతడు తాము పరిశోధిస్తున్న నేరం గురించిన వివరాలు తెలుపినందుకు క్రైస్తవుడైన ఒక టీచర్ను తీవ్రంగా కొట్టాడు. ఆ టీచర్ నోటి వెంట రక్తం పడి స్పృహత లేకుండా పడిపోయాడు. చోటే ఖాన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోతే తప్ప అతనికి శిక్ష తప్పదని అమల్దార్ చెప్పగా అతని ఉద్యోగం విడిచిపెట్టి నిజాం రాష్ట్రం నుండి పారిపోయాడు. అయినా తనను ఏ క్షణానైనా పట్టుకొని నిజాం ప్రభుత్వం శిక్షించవచ్చన్న భయంతో అతను దర్వేష్ షా గారిని ఆశ్రయించాడు. ఆయన అతని షిరిడీలోని శ్రీ సాయిని దర్శించమని చెప్పాడు. పిచ్చివానిలా కనిపించే సాయి నిజానికి గొప్ప ఔలియా, సిద్ధపురుషుడు. అవునో కాదో తెలుసుకోవడానికి అవసరమైన పరీక్ష అతనికి తెలిపారు. అతనికి బాబాతో గల అనుభవాలన్నీ శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో రాశాను. అతడు బాబా గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు ఇలా చెప్పాడు. బాబాకు అరబ్బీ, ఉర్దూ భాషలు కూడా వచ్చు. అబ్దుల్ కు ఖురాన్ చదవడం ఆయనే నేర్పారు. ఒకసారి బాబా వద్దకు నూరుద్దీన్ అను సైనికుడు ఒకడు వచ్చి దర్శించి తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు. బాబా అనుమతించక రేపు వెళ్ళు అన్నారు. కానీ అతడు సైన్యంతో కలిసి తప్పక ముందుకు సాగిపోవలసి ఉన్నది. అప్పుడు బాబా అతన్ని ఇష్టంగానే ఊది ఇచ్చి ఉర్దూలో కొద్ది మాటలు చెప్పారు. వాటి అర్థం గొయ్యి తవ్వు, ఊది తిను అని. అతడు ఊది తీసుకుని తన గుర్రం మీద వెళ్లిపోయాడు. దారిలో కోపర్గాం దగ్గర సమాధి చేయడానికి తీసుకుపోబడుతున్న ఒక శవం అతనికి ఎదురయ్యింది. అది తన గమ్యం చేరినప్పటి నుండి అతని మనసులో ఆ శవమే తరచుగా కనిపిస్తుండేది. అది కనిపించినప్పుడల్లా అతనికి మంచి భోజనం లభించి సుఖం కలిగేది. మిగిలిన రోజుల్లో అతడు ఎంత ప్రయత్నించినా భోజనం కూడా లభించేది కాదు. చివరకు అతని మనసులో కుంగిపోయి ఉద్యోగం విడిచిపెట్టాడు. ఆ చిత్రమైన అనుభూతికి కారకులు బాబా అని తలచి అతడు షిరిడీ చేరి 6 మాసాలు ఉన్నాడు. అంతటితో ఆ పీడ తొలగిపోయింది. ఒకసారి బాబా వద్ద సెలవు తీసుకొని అతను వెళ్లిపోయాడు. ఆ తర్వాత దేవాలయంలో అంగడి పెట్టుకొని సుఖంగా జీవనం చేశాడు. మసీదు ముంగిట మండపం నిర్మించే వరకు బాబా సన్నిధిలో ప్రతిరోజు పగలు తబలా, సారంగి మొదలైన వాయిద్యాలతో మౌలు, కవ్వాలి నిర్వహిస్తూ ఉండేవారు. మండపంలో నీటికి ఏర్పాట్లు చేయించి ఇందుకు అయిన ఖర్చు బాబాయే భరించేవారు. మండపం నిర్మించాక ఇది ఆపివేశారు. ముస్లిం భక్తులు నివేదనలు అర్పించినప్పుడు ఒక్కొక్కప్పుడు బాబాయే ఫాతిహా చదివేవారు. మరొకప్పుడు ఎవరి చేతనైనా చదివించేవారు. ముస్లిం పండుగలప్పుడు ఈద్గా దగ్గర ప్రార్థనలు చేసుకున్న ముస్లింలు మసీదుకు వచ్చి బాబాకు సలాం చేసేవారు. అరుదుగా మసీదులో వద్ద నిలబడి బాబా నమాజ్ చేసేవారు కానీ అందరూ ముస్లింల వలె అందుకు తగిన శారీరక క్రియలు చేసేవారు కాదు. అటువంటప్పుడు ఆయన నమాజు చేస్తూనే నందుని ప్రజ్వలింపజేసేవారు. బాబా వద్ద అబ్దుల్ ఖాదర్, షేక్ అబ్దుల్లా, అన్వర్ ఖాన్, మహ్మద్ ఖాన్ వంటి ముస్లింలు కొందరు ఆత్మ వికాసం పొందారు. అన్వర్ ఖాన్, మద్దూర్ షా వంటి ముస్లింలు తాము తలపెట్టిన ధర్మ కార్యాలకు బాబా ఆశీస్సులతో అందుకు కావలసిన నిధులు పొందగలిగారు. ఒకసారి బాబా తమ మహాసమాధి గురించి ముందుగా సూచించారు. అప్పుడు నిర్మాణంలో ఉన్న బూటీవాడని చూపుతో రాయిల్లాహో ఇల్లిల్లాహో క్యా బడా దర్బార్ హై, మున్షీజీతో అందాయే హై, సర్దార్జీ చుటాయి
అల్లాహ్ మాలిక్ హే, అల్లా అచ్చా కరేగా అన్నారు. ఆయన చెప్పినట్లే ఈ బూటీ వాడ వారి సమాధి మందిరమైంది. ముందు ముందు వారి సమాధి మందిరం దర్శించనున్న ధనికులు, సర్దార్జీ, ప్రభుత్వాధికారులు, మున్షాజీలతో కూడిన లెక్కకు మీరిన భక్తజనులే ఆయన చెప్పిన దర్బారు. ఇప్పుడు శ్రీమతి కాశీబాయి కణిత్కర్ గురించి తెలుసుకుందాం. శ్రీమతి కాశీబాయి కణిత్కర్ ఇలా చెప్పింది. 1905లో మేము యవలలో ఉండగా మా పరిచయస్తులు ఒకసారి షిరిడీలోని బాబా దర్శనానికి మమ్మల్ని కూడా రమ్మని ఆహ్వానించారు. కొద్ది రోజుల తర్వాత మా ఇంట్లో టేబుల్ మీద ఒక కార్డు సైజు బాబా ఫోటో కనిపించింది. అయితే అది ఎవరు తెచ్చిపెట్టారో మాకు తెలియనే లేదు. అయినా ఆ పటం పట్ల గాని, మా మిత్రుల ఆహ్వానం పట్ల గాని మేమంతగా ఆసక్తి చూపలేదు. జనవరి మాసాంతంలో మా వారిని షోలాపూర్, అహ్మద్ నగర్, ధూలియా జిల్లాలకు తాత్కాలిక సబ్ జడ్జిగా చేసినప్పుడు ఆఫీస్ పని మీద అహ్మద్ నగర్, కల్కత్తా, కోపర్గాం వెళ్ళాం. అందులో భాగంగా మా వారు ఒక రోజు మమ్మల్ని రహతాకు బయలుదేరదీశారు. మీరు రహటా వెళ్ళి పని చూసుకురండి, మేమిలాగే షిరిడీలో ఉంటాం అన్నాము. నేను బాల్యంలో శ్రీ అక్కలకోట స్వామిని దర్శించాను కనుక బాబాను కూడా చూడాలని, వారు కూడా అక్కలకోట స్వామిని పోలి ఉంటే నాకు వారిపై దృఢ విశ్వాసము కలగవచ్చని తలచి బయలుదేరాను. మేము షిరిడీ చేరి ఆఫీస్ కాగితాలు చావడిలోను, సామాన్లు గ్రామ ప్రవేశంలో ఉన్న బాలల పాఠశాలలోనూ పెట్టి త్వరగా మసీదు చేరాము. మేము బాబాను దర్శించి తలా ఒక అర్ధన 6 పైసలు దక్షిణ సమర్పించాం. ఆ రోజుల్లో ఆయన అంతకు మించి దక్షిణ స్వీకరించేవారు కాదు. తర్వాత మేము చావడికి వచ్చి టీ తాగుతుండగా మా పక్కగా బాబా లెండి నుండి మసీదుకు వెళ్తున్నారు. మేము వెళ్ళి ఆయనకు పాదాభివందనం చేసుకున్నాం. మా చిన్న అమ్మాయి వారికి కూడా ఒక టీ సమర్పించబోయింది. ఆయన దానికేసి పరీక్షగా చూసి ఏమిటిది అన్నారు. మేము టీ అని చెప్పగానే ఆయన వద్దు అన్నట్లు తల ఊపి సాగిపోయారు. టీ తాగిన వెంటనే మా అబ్బాయి శ్యామ, మా అల్లుడు గంగాధర్ పంతుల బాబా దర్శనానికి మసీదుకు వెళ్లారు. అప్పుడు ఆయన ఒక్కరే ఉన్నారు. ఆయన ఉపాహారం న్యాహారి తీసుకుంటున్నారని గమనించి మా వాళ్ళ ద్వారం వద్ద ఆగి వారిని చూచారు. కాని వారికి కనిపించింది సాయి రూపం కాదు, అక్కలకోట స్వామియే. స్పష్టంగా రక్త మాంసాలతో కూడిన ఆ రూపమే. కొద్ది నిమిషాలు అదే రూపాన్ని మా వాళ్ళు నిశ్చేష్టులై చూస్తూ నిలబడిపోయారు. ఆ తర్వాత మసీదులోకి అడుగుపెట్టిన క్షణంలో తప్పపాటులో ఆ రూపం అదృశ్యమై వారికి సాయి రూపమే కనిపించింది. కానీ నా దురదృష్టం కొద్దీ నేను కోరిన ఆ దర్శన భాగ్యం నాకు కలగలేదు. అది సాయి చావడిలో నిద్రించే రోజు. ఆయన అక్కడకు చేరి మహల్సాపత్తో మాట్లాడుతున్నారు. అతడు వారి చిలుం నింపి వెలిగించడానికి సిద్ధం చేస్తుండగా అందులో ఉండే గులకరాయి జారి కింద పడింది. అది నెపంగా పెట్టుకుని బాబా పట్టరాని కోపంతో అందరినీ తిట్టసాగారు. ఆ తిట్లు స్త్రీలెవరూ వినడానికి కూడా తగనివిగా ఉండేవి. పరిస్థితి గమనించి మా ఆడవాళ్ళని అక్కడి నుండి తొలగిపోమ్మని అక్కడి భక్తులు సూచించగా మేము వచ్చేసాము. మరోజు సాయంత్రం మేమంతా స్కూల్ వెనుక కూర్చుని ఉండగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. మా వారు బాబా గొప్ప మహాత్ములు కదా, అంత చెడ్డగా తిడతారేమి అన్నారు. మాతో వచ్చిన ఆఫీసు ఉద్యోగులు మహాత్ములు తిట్టినా మధురంగా మాట్లాడినా ఒక్కటే, వాటిని పట్టించుకొని అక్కర్లేదు అన్నారు. మా వారు నాకు మాత్రం అదేమీ అర్థం కాలేదు. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి మేము సమర్పించిన దక్షిణంతా మేము అడగకుండానే ఆయన తిరిగిస్తే ఆయన మహాత్ముడని నమ్ముతాను అన్నారు. ఆ మరోజు మా జవాన్లు, గుమస్తాలు ముందుగా ఆయన వద్ద సెలవు తీసుకొని కోపర్గాం వెళ్లిపోయారు. వాళ్ళ వెనుకే మా వారు కూడా సెలవు తీసుకొని వెళ్లారు. బాబా తాము కూర్చున్న గోనె క్రిందే ఆ డబ్బు సిద్ధంగా ఉంచుకున్నారేమో. మా వారు నమస్కరించగానే అదంతా తీసి ఆయన చేతిలో పోసి, ఇదిగో ఇంతవరకు మీరు నాకు సమర్పించుకున్న దక్షిణ అన్నారు. ఆ తర్వాత ఆడవాళ్ళం 5-6 మంది మీ వారి వద్ద సెలవు కోరడానికి వెళ్ళాలనుకున్నాం. బాబాకు దక్షిణ ఇవ్వటానికై అందరికీ తలకొక 6 పైసలు ఇవ్వాలనుకున్నాం. ఆ తర్వాత ఆడవాళ్ళం 5-6 మందిమి వారి వద్ద సెలవు కోరడానికి వెళ్ళాలనుకున్నాం. బాబాకు దక్షిణ ఇవ్వటానికై అందరికీ తలకొక 6 పైసలు ఇవ్వాలనుకున్నాము. కానీ నా దగ్గర చిల్లర లేక కొందరికి 6 పైసలు, ఒకరికి 12 పైసలు అంటే అణ, ఒకరికి 24 పైసలు అంటే బేడ కాసులు ఇచ్చాను. మా పాప అది చూచి, అదేమిటి అందరికీ సమానంగా ఇవ్వక ఒకరికి ఎక్కువ మరొకరు తక్కువ ఇస్తావు అన్నది. నేను రోజు అర్ధన కాసులు అందరికీ ఇస్తుండడంతో నా వద్ద అవి అయిపోయినవి. నీకు నేనేమిచ్చానో అదే బాబాకు సమర్పించు అన్నాను.
ఇంతలో మా వారు మన దక్షిణ బాబా అంగీకరించలేదు, అదంతా వాపస్ ఇచ్చేశారు అన్నారు. నేను వెంటనే మసీదుకెళ్లి బాబాతో, దొనికి కట్టెలు అవి అవసరం ఉంటాయి కదా, అవి కొనడానికి వినియోగించక దక్షిణ మా వారికి తిరిగిచ్చేశారేమి అన్నాను. వెంటనే ఆయన, మీరంతా గత 4 రోజులుగా నాకు డబ్బులు ఇవ్వడంలా, ఇప్పుడు మీ దగ్గర ఏముంటే అది ఇవ్వండి అన్నారు. సరిగ్గా మా పాపతో నేను అన్న మాటలే అవి. నేను మా అమ్మాయితో చావడిలో అన్న మాటలు గాని, మేమెక్కడో స్కూల్ వెనుక కూర్చున్నప్పుడు మా వారన్న మాటలు గాని బాబాకి ఎలా తెలిసాయో. ఈమె కుమార్తె భాను తాయి తన బాల్య స్మృతులు ఇలా రాసింది. నేను మొదటిసారిగా నా 7వ ఏట సాయిబాబాను దర్శించాను. నా తండ్రి ఆర్ఆర్ గోవింద వాసుదేవ కణిక్కర్. అతడు యవనాలో న్యాయమూర్తిగా పనిచేస్తుండేవారు. ఒకసారి ఆయన ఆఫీసు పర్యటనలో మా కుటుంబం అంతటినీ కోపర్గాంకు తీసుకెళ్లారు. గోదావరి నదికి అవతల ఒడ్డున గొప్ప ముస్లిం సాధువు ఉన్నారని, అంత దూరం వచ్చాం కనుక వారిని కూడా దర్శిస్తే బాగుంటుందని ఎవరో చెప్పారు. మా తల్లిదండ్రులకు సాధు సత్పురుషులపై భక్తి శ్రద్ధలు ఉండేవి కనుక మేము వెంటనే షిరిడీ వెళ్లి నాటి రాత్రికి అక్కడ బస చేశాము. మేము గ్రామ పాఠశాలలో దిగి బాబాను దర్శించడానికి మసీదుకు వెళ్ళాము. అప్పటికి బాబా గురించి ఎక్కువ మందికి తెలియదు. అక్కడ ఒక చిన్న మసీదు, దానికి చిన్న ముంగిలి ఉన్నాయి. మసీదు నెలంతా ఎన్నో గోతులున్నాయి. అందులో ఎడమ పక్కన గొద్దుని వెలుగుతున్నది. కుడివైపున మహాగంభీరుడు ఆజానుబాహువు అయిన వ్యక్తి ఉన్నారు. ఆయన పాదాల వరకు ఉండే పొడిగాటి కఫ్ని వేసుకున్నారు. ఆయన తలకు ఒక తెల్లని గుడ్డ కట్టుకుని ఒక చినిగిపోయిన గోనెపట్టా మీద కూర్చుని చిలిం పీలుస్తున్నారు. తమ దర్శనానికి వచ్చిన వారిని ఆయన దక్షిణ అడిగేవారుట. నిరంతరం మెలుగుతున్న ధనికి కట్టెల కోసం కాబోలు. ఆ సంగతి విని మా అమ్మ మా అందరికి కొద్ది చిల్లర ఇచ్చి వారికి దక్షిణ సమర్పించమన్నారు. మేము అది వారి చేతిలో పెట్టి వారి పాదాలకు నమస్కరించి మా బసకి వచ్చాము. అప్పుడు కోర్టు గుమస్తాలు కూడా మాతో పాటు వచ్చారు. నాటి రాత్రి మేమందరం మాట్లాడుకుంటుండగా మా నాన్నగారు, ఈ నేమి సాధువు అందరినీ దక్షిణ అడుగుతారు, అందరినీ తిడతారు అన్నారు. అప్పుడు అతటి వారు తాము వినినా చూచిన బాబా లీలల గురించి చెప్పారు. మరోజే మేము తిరిగి వెళ్ళబోతూ బాబాను దర్శించి వారి ముందు దక్షిణ పెట్టి నమస్కారం చేసుకున్నాము. తర్వాత వారి దర్శనానికి మా అమ్మ నాన్న వెళ్ళినప్పుడు అంతవరకు మేము ఇచ్చిన దక్షిణంతా వారికి ఇచ్చేసి ఆ మొదటి రాత్రి మా నాన్నగారు అన్న మాటలే అన్నారు బాబా. మా అమ్మ చిన్నపుచ్చుకొని, వాళ్ళ దక్షిణ తిరిగి ఇచ్చేస్తున్నారేమి బాబా, దీంతో దునికి కట్టెలు కొనండి అన్నది. బాబా, అయిష్టంగా ఇచ్చిన ఈ డబ్బు మీరే ఉంచుకోండి అన్నారు. విధి లేక వాళ్ళ డబ్బు తీసుకున్నారు. వారి స్పర్శతో వచ్చిన డబ్బులు వారి ప్రసాదం అని తలచి వాటిని మా అమ్మ ఒక పట్టు సంచుల్లో కట్టి పూజలో ఉంచుకున్నది. మేము ఎప్పుడేం చేస్తున్నది, ఏమి మాట్లాడుతున్నది బాబాకు తెలుస్తుంటుందని గుర్తించారు మా నాన్న. తర్వాత మేము చాలా సార్లు వారిని దర్శించాము. ప్రతిసారి ఆయన మాకేదో ఒక లీల చూపిస్తూనే ఉన్నారు. ఆయన తమను దర్శించిన వారికి స్వయంగా ఊదే ప్రసాదించేవారు. ఒక్కొక్కప్పుడు వారే నొసట పెట్టేవారు కూడా. ఒకసారి నాకు, మా అన్నకు అమ్మవారి కోసం మా అన్న పరిస్థితి ఎంతో ఆందోళనగా ఉంది. అతడి ఒంటి మీద పొక్కులు బాగా పెద్దవై జ్వరం బాగా హెచ్చింది. ఆ పొక్కులు పగిలాయి. అతని ముక్కు నుండి కూడా ఎంతో రక్తం కారసాగింది. ఇంట్లో అందరూ భయపడసాగారు. మా అమ్మ మాత్రం బాబాను హృదయపూర్వకంగా నమ్ముకొని నిత్యము మా ఇద్దరికి ఊది పెడుతూ ఉండేది. ఆ సమయంలో బాబా తమ భక్తులతో, బండి తీసుకురండి, నేను ఎవలా వెళ్ళాలి, ఆ తల్లి నన్ను పిలుస్తున్నది అని పదే పదే అంటున్నారట. తర్వాత నాకు, మా అన్నకు జబ్బు తగ్గిపోయింది. ఆ తరువాత ఒకనాటి ఉదయం మా ఇంటికి ఒక పకీరు భిక్షకొచ్చి అలక్ నిరంజన్ అని కేక వేశారు. అప్పుడు నేను అక్కడే ఆడుకుంటున్నాను. అప్పుడు గేటు వద్దనున్న మా బంట్రోతు, ఇప్పుడు ఇచ్చట ధాన్యం డబ్బా ఖాళీగా ఉన్నది. ఇంట్లోని వారు ఈరోజు ఇంకా ధాన్యం పోయలేదు, కొద్దిసేపు ఆగిరా అని చెప్పాడు. ఆ పకీరు వెళ్లి కొద్దిసేపు అయ్యాక మళ్ళీ వచ్చాడు. మా బంట్రోతు మళ్ళీ అలానే చెప్పాడు. ఆ పకీరు చిన్నగా నవ్వి, అందులో ఏముంటే అదే వెయ్యి, నేను మళ్ళీ ఎప్పుడొచ్చేది అన్నాడు. ఆ డబ్బా ఖాళీగా ఉన్నదని చెబితే ఆ పకీరు, అందులో 4 గింజలున్నా చాలు అన్నాడు. అప్పుడు మా బంట్రోతు గంగారాం అందులో ఉన్న 2 గింజలు తీసి అతనికి ఇచ్చాడు. ఆ పకీరు ఖాళీగా ఉన్న జోల బట్టి
గింజలు వేశాక ఒకసారి జోలి మూసి మరలా తెరిచారు. ఈసారి దాని నిండుగా గింజలున్నాయి. ఆ ఫకీర్ నవ్వి, నిండుగా భిక్ష ఉన్నది చూశావా అని నవ్వుతూ వెళ్ళిపోయారు. తర్వాత మా అమ్మ ఆ లీల గురించి విని వెంటనే వెళ్ళి ఆ ఫకీర్ను తీసుకురమ్మని ఆయన సాయిబాబాయేనని చెప్పి మా బండ్రోతుని పంపింది. మా బండ్రోతు పరుగున వెళ్ళి కొంతసేపు వెతికి తిరిగి వచ్చి ఆయన ఎక్కడా కనిపించలేదని చెప్పాడు. కొద్ది కాలానికి మేము షిరిడీ వెళ్ళినప్పుడు మా అమ్మతో బాబా, అయ్యి నేను మీ ఇంటికి వచ్చి వెళ్ళాను అన్నారు. బాబాకు మామిడి పిందెల ఊరగాయ, మామిడి పండ్లు, ద్రాక్ష పండ్లు, సీర అంటే రవ్వకేసరి ఇష్టమని విని మేమెప్పుడు షిరిడీ వెళ్ళినా అవి తీసుకువెళ్ళి బాబాకు సమర్పించుకునేవాళ్ళం. ఒకసారి చాలా మందిమి షిరిడీ వెళ్ళాము. మాతో కూడా దివ్యజ్ఞాన సమాధానానికి చెందిన మా బావగారు రాంబాబు తిలక్ కూడా మాతో ఉన్నారు. ఇద్దరు బాబా సిద్ధ పురుషులైతే ఆయనకు అన్ని భాషలు అర్థం అవ్వాలని దివ్యజ్ఞాన సమాజం వారు కొత్తగా ప్రచురించిన మాస్టర్స్ అనే ఆంగ్ల గ్రంథం మసీదుకు తీసుకొచ్చాడు. అతడు సాష్టాంగ నమస్కారం చేసుకుని అక్కడ కూర్చున్నాక బాబా చెలిం పిలుస్తూ కొద్దిసేపు అతని కేసు తదేకంగా చూశారు. అది వారి అలవాటు. ఆయన చిలిం త్రాగుతూ వచ్చిన వారి కేసి కొద్దిసేపు చూచి తాపీగా వారితో మాట్లాడేవారు. ఆయన తిలక్ను ఇవేం తెచ్చావు అని అడిగారు. అతడు ఆ పుస్తకం చూపగానే బాబా దానిని తమ చేతుల్లోకి తీసుకొని పుటను తిప్పి చూచి అతనికిస్తూ ఫలానా పేజీ తెరిచి తమకు వినిపించమన్నారు. అతడు ఆ పేజీ తెరిచి చదవసాగాడు. బాబా శ్రద్ధగా వింటున్నారు. అందులో సిద్ధపురుషుల గురించే రాసి ఉన్నది. ఆయన్ను రాంబాబు కొన్ని ప్రశ్నలు వేసి వారి సమాధానాలను బట్టి ఆయన సిద్ధపురుషుడేనని నిర్ణయించుకున్నారు. ఆంగ్లంలో రాయబడిన గ్రంథంలోని విషయాలన్నీ ఆయనకు బాగా తెలుసునని రుజువయింది. యవల్లాకు చెందిన ఒక మమల్తాదారు బాబా సిద్ధపురుషులు అవునో కాదో చూడదలిచి వారిని దర్శించి ఆయనకు కలకండ కొబ్బరికాయ సమర్పించి నమస్కరించుకున్నాడు. అప్పుడే వేరొక భక్తుడు కర్పూరం వెలిగించి బాబాకు హారతి ఇచ్చాడు. బాబా అందరికీ కలకండ పంచాక 5-6 కలకండ ముక్కలు వెలిగించి తమ అరచేతిలో పెట్టుకున్నారు. అవి కూడా కర్పూరంలాగే వెలిగాయి. తనకు సమస్య నివృత్తి చేయడానికే బాబా ఆ లీల చేశారని ఆ మమల్తాదార్ తలిచాడు. కానీ అది చూశాక కూడా అతనికి ఇంటికెళ్ళాక ఒక సందేహం వచ్చింది. బాబా పంచిన కలకండలో కర్పూరం కలిసి ఉన్నదేమోనని తలచి అందులో బాబా తనకు ప్రసాదించిన కలకండ ముక్క వెలిగించాలని ప్రయత్నించాడు. కానీ అది ఎంతకో వెలగలేదు. అది బాబా లీలేనని అతడు నిర్ణయించుకున్నాడు.